హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి కోరుకుంటుంది ఈ భారతి. అవునా? ఓకేనండి ఫ్రెండ్స్. అందరూ బాగుంటారని కోరుకుంటున్నాను. ఓకేనా? ఎవరికి ఏ కష్టం రాకూడదు. అందరూ హ్యాపీగా ఉండాలి. ఒకటి చెప్పనా ఫ్రెండ్, ఒక రోజునంట ఇద్దరంట ఫ్రెండ్స్ పడవల్లో ప్రయాణం చేస్తున్నారంట. ఎందుకు వెళ్ళారంటే చేపలు పడదామని వెళ్తున్నారంట. వెళ్తుంటే పాపం వాళ్ళకి ఆకలి వస్తుందంట అప్పటికి. ఇంతలోనే గాలి తుఫాను వచ్చేసిందంట. గాలి తుఫాను రాగానే పడవ ఏమైపోయింది, శివరాత్రికి కొట్టుకెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఆ పడవ ఏమైంది, ఇక పాపం ఎంతోసేపు ఓరి పట్టుకున్నారంట, ఎక్కడికి తెలియదు. నిద్ర వచ్చేసి ఆ గాలికి అక్కడ పడిపోయారంట పడవల్లో. ఆ పడవ ఏదో దేశం అంట, అక్కడ చుట్టుపక్కల ఏమి ఉండవంట, తింటాకి ఏటికి ఏది, ఏదో దేశానికి వెళ్ళిపోయిందంట ఆ పడవ. ఒక ఇల్లు కూడా ఉండదంట ఆ పడవల్లో. వెళ్ళిపోతే అక్కడెక్కడోనంట ఆగిపోయి కొట్టుకుపోయి అక్కడ ఏదో గుద్దుకుని ఉంటుందట. శివరాత్రికి మెలకు వస్తే, ఓ నాయనో మనం ఇక్కడున్నామేంటి, మన తుఫాన్ వచ్చింది కదా, ఇలా అయ్యో ఇలా కొట్టుకొచ్చేసాం, ఆకలేస్తుంది, ఏం చెయ్యాలి, ఇక్కడ ఎక్కడ చూస్తే ఇల్లు లేదని ఆ పడవ దిగి ఎంతో దూరం నడుస్తున్నారంట. దూరం నడుస్తుంటే ఎక్కడ ఒక ఇల్లు లేదంట. ఇల్లు లేకపోతే ఆకలి బాగా వేస్తుందంట వాళ్ళిద్దరికి, అన్నా తమ్ముళ్ళకి. శివరాత్రికి ఏమైందో తెలుసా ఫ్రెండ్స్, ఎక్కడ నడవగానే ఎక్కడో పెద్ద బంగ్లా కనపడిందంట. మహారాణి బంగ్లా అంట అది. ఆ బంగ్లా గారికి అలా నడుచుకుంటూ ఆకలితో వెళ్ళారంట. అమ్మా, నాకు కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా, ఆకలేస్తుందని అడిగారంట యువరాణి. యువరాణి వాళ్ళకి ఒక పరీక్ష పెట్టిందంట. ఇంత ఆకలి మీద ఉన్నారు, నేను ఒక పరీక్ష పెడతాను మీకని చెప్పిందంట. ఏంటి ఆ పరీక్ష అమ్మా అంటే, నేను ఇక్కడ వజ్రాలు పెట్టా ఒకటి, ఇక్కడ బంగారం పెట్టా, ఇక్కడ అన్నం పెట్టా, అన్నం తింటారా, వజ్రాలు తీసుకెళ్తారా, బంగారం తీసుకెళ్తారా అన్నారంట. ఒక ఆయన అన్నాడంట, నాకు వజ్రాలు బంగారం తీసుకెళ్ళి. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారట పక్కకి వెళ్ళి. ఒరే, వజ్రాలు బంగారాలు తీసుకుని వెళ్తే మన లైఫ్ అంతా బతికేవచ్చు, అన్నం వద్దు, అలాగే వెళ్ళిపోదాం. వరే, మనకి ఇక్కడ ఏ దారి తెలియదు కదా, మరి ఎలా వెళ్తాంరా అని అన్నారంట. అయితే ఆ వజ్రాలును ఆ బంగారం ఈయనకి ఆశ పడుతుందంట. ఈయన, వద్దురా బాబు, ఈ నైట్ ఈ ఒక్కరోజు బతికితే చాలు, గుప్పుడు అన్నం మేము తిందాం రాన ఈయన అన్నాడంట. కొంచెం గుప్పుడు అన్నం తిందాం. లేదురా, వజ్రాలు అయితే మన లైఫ్ సెటిల్ అయిపోద్ది, పుచ్చుకుని వెళ్ళిపోదాం అని అన్నాడు. శివరాత్రికి ఈడేం చేశాడు, వజ్రాల మూట ఇదని ఇంకొకరిని పట్టుకెళ్ళిపోయాడంట. పట్టుకెళ్తే ఎక్కడికి వెళ్తాడు శివరాత్రికి, ఎక్కడ ఇల్లు లేవు. వెళ్ళి ఒక మూట పట్టుకుని వెళ్ళిపోతుంటే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఈయన ఏం చేశాడు, అమ్మా నువ్వు చల్లగా ఉండాలి, నూరేళ్ళు చల్లగా ఉండాలి, నువ్వు నాకు అన్నం పెట్టావు చాలు ఇవ్వరా అని 2 రోజులు అయ్యింది అని దీవించాడంట. పంచపరమాణాలతో అన్నం పెట్టిందంట. అమ్మ ఈ పూటకు చాలు అని. ఏమైంది శివరాత్రికి, ఎప్పటికైనా బంగారం గింగారం రాదు, ఒక ముద్దే మనకి. అవునా కాదా వెనకాల ఏమైంది సోదరంగా ఇదే అంటారు కదా, పోతే ఆయన ఏమైపోయాడు శివరాత్రికి చెప్పండి ఫ్రెండ్స్. శివరాత్రికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు భార్య పిల్లలు, సగంలోనే చనిపోయాడు ఆయన. ఈయనేం చేశాడు, శుభ్రంగా తిని ఇవ్వరా అని. ఆమె ఒకటే అందంట, అమ్మ వజ్రాలు బంగారం వెనక రావు, మనం వచ్చేది వెనకాల ఉన్నన్నాలో ముద్ద, కష్టపడ గుడ్డ వస్తుందయ్యా, మీ ఫ్రెండ్ అట్ట వెళ్ళిపోయాడని పరిచి పెట్టిందంట. శివరాత్రికి ఆయన అక్కడక్కడ చనిపోయాడు. ఆ యువరాణి ఏం చేసింది, ఈయన గుణం మంచిదని చెప్పి ఇంటికి క్షేమంగా విమానం తీసుకొచ్చి ఆయన ఇంటికాడ దించి వాళ్ళకి ఏమేమి కావాలో సౌకర్యాలు ఇచ్చి రమ్మని చెప్పిందంట. చూడండి, ఈయన బంగారానికి డబ్బుకి ఆశపడ్డాడు, మధ్యలో ఇదైపోయాడు. ఈయన ముద్ద కూసి దీవించాడు, అదే దీవిస్తారు కదా, దీవించాడు, ఈమె బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పటికైనా ఏటికి ఆశపడద్దు. బాయ్.